నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఒకప్పుడు ఆడవాళ్ళకి 40 ఇయర్స్ తర్వాత నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ వస్తుంటాయి. దీనికి కారణం మెనోపాస్ అని కూడా చెప్పుకుంటుంటాం. అయితే దానికి అసలు ఇంటర్లింక్ ఏంటి అనేది మేడం సాజిదా సుల్తానా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో అండి మ్యామ్. ఇప్పుడు ఆడవాళ్ళకి మెయిన్గా ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ కానీ ఇవి మెనోపాస్ వల్ల దాని తర్వాత వస్తాయి అని చెప్తుంటారు. అసలు దానికి ఇంటర్లింక్ ఏంటి మ్యామ్? ఆడవాళ్ళు ఎవరైనా 40 సంవత్సరాలు దాటినా, 42 సంవత్సరాలు లేకుంటే 38 సంవత్సరాలు ఈ వయసు దాటిన వాళ్ళకే ఈ వీడియో మీరు ఎలాగైనా చూడండి, స్కిప్ చేయకుండా. పీరియడ్స్ ఆగిపోతాయి మెనోపాజ్లో. ఓకే, పీరియడ్స్ ఆగిపోతాయంటే ఎందుకంటే హార్మోన్స్, లేడీస్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతుంది. ఆ హార్మోన్ తగ్గిన తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే, దానివల్ల వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, ఎక్కడైనా నొప్పులు, అలా నొప్పులు వచ్చేస్తాయి. వీక్నెస్గా ఫీల్ అవుతారు. మ్యామ్, సాధారణంగా మెనోపాస్ తర్వాత ఆడవాళ్ళకి ఒక 40 ఇయర్స్ తర్వాత అవుతుంటుంది కాబట్టి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఇలాంటివి వస్తుంటాయి. అసలు దానికి ఇంటర్లింక్ ఏంటి మ్యామ్? అంటే పోయిన కాలంలో లేడీస్ ఏంటంటే కూర్చొని పనిచేసేవాళ్ళు, కూర్చునే వంట చేసేవాళ్ళు, ప్రతిదీ కూర్చునే చేసేవాళ్ళు. అందులో అది ఫ్లోరింగ్ మట్టిది ఉంటుంది, దానితో ఏమీ ప్రాబ్లం ఉండదు వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే టైల్స్ ఉన్నాయి, గ్రానైట్ ఉన్నాయి, దీని మీద నిలబడే పని చేయాలి. ఏది చేసినా నిలబడే చేయాలి. అందులో వాళ్ళకి B12 డెఫిషియన్సీ అయిపోతుంది, కాల్షియం డెఫిషియన్సీ అయిపోతుంది. అది ఏజ్తో పాటు మెనోపాస్ వచ్చి అప్పుడు బోన్ డెన్సిటీ, కాల్షియం అబ్జార్ప్షన్ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. బ్యాక్ పెయిన్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కావండి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా పోవాలంటే వాళ్ళు B12 కోసం నాన్ వెజిటేరియన్స్ రెడ్ మీట్ తీసుకోండి. ఎక్కువ కాదు, వీక్లీ 3 times తీసుకున్నా చాలు. ఎగ్స్ తీసుకోండి, గుడ్లు తీసుకోండి. ఇందులో B12 ఎలాగైనా రిచ్గా ఉంటుంది. అలాగే వెజిటేరియన్స్ ఏంటంటే ఆకుకూరలు తీసుకోండి. టోఫు అనేసి ఉంటుంది, దాంట్లో కూడా B12 ఎక్కువ ఉంటుంది. అదంతా కాదంటే పన్నీర్ తీసుకోండి. ఇవన్నీ B12 రిచ్ ఫుడ్స్. అలాగే కాల్షియం కోసం మిల్క్ తాగండి, లేకుంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి. ఎలాగైనా హెల్తీగా ఉండాలి. మీరు మీ హెల్త్ ఎలాగైనా మంచిగా చూసుకోవాలంటే మీరు డైట్ ఎలాగైనా, నేను చెప్పిన డైట్ ఎలాగైనా ఫాలో అవ్వాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ డైట్ మెయింటైన్ చేసిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం అలానే వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే మనకి యునానీలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అవునండి, మీరు ముందు ట్రీట్మెంట్ నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. అయినా మీకు అలాగే ఉంది ఆ ప్రాబ్లం, ఆ సమస్య అసలు పోవట్లేదంటే యునానీ ట్రీట్మెంట్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది యునానీలో. మ్యామ్, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీరు చెప్పిన డైట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటారా? చేయాలండి. మీరు హెల్తీగా ఉండాలంటే మెడిసిన్తో పాటు మీరు డైట్ ఎలాగైనా మెయింటైన్ చేయాలి. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు డైట్ ఫాలో చేయాలని కాదు. మీరు లైఫ్ లాంగ్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మీకు అసలు లైఫ్లో ఏ ప్రాబ్లం, ఏ హెల్త్ ఇష్యూస్ రాదు. మ్యామ్, ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళు, మగవాళ్ళు అయినా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం ఏదో చిరాకుగా మూడ్ స్వింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమంది భాషలో చెప్పాలంటే చాదస్తం. వాళ్ళే మాట్లాడుకుంటారు, సరిగా నిద్రపోరు, ఎవరు వచ్చినా మంచిగా పలకరించరు, కసురుకుంటూ మాట్లాడుతుంటారు. అంటే ఇది కూడా ఒక విధంగా మెనోపాస్ వల్ల అనుకోవచ్చా? అవునండి, డెఫినెట్లీ మెనోపాజ్ వల్లే చాలా చిరాగ్గా. ఎందుకంటే వాళ్ళ బాడీలో మొత్తం హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి, హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, దానివల్ల ఇలా అవుతుంది. ఇది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పికే ఉండదు. పోతూ ఈ ప్రాబ్లం వాళ్ళకు BP పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. అలాగే ఈ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువైపోయి లేకుంటే తక్కువైపోయి హార్ట్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. అయితే మీరు ఈ ఏజ్ 40 ఇయర్స్లో ఏంటంటే అప్పటి వరకు 35 వరకు పిల్లలు చిన్నగా ఉంటారు, స్కూల్లోనే ఉంటారు. ఆఫ్టర్ 35-36 ఇయర్స్ తర్వాత అంటే పిల్లలు హైయర్ స్టడీస్కి వెళ్తారు. అదే పిల్లల స్ట్రెస్ కూడా మదర్సే తీసుకుంటారు. ఓకే, ఆ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకు చాలా ఇన్సామ్నియా, అంటే సరిగ్గా నిద్ర రాదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి నిద్ర రాదు. ఆ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ హార్ట్ ప్రాబ్లంకి గురవుతాయి. అందుకనేసి మీరు మీ హెల్త్ని ఎలాగైనా చూసుకోవాలి. అంటే యునానీలో మెనోపాజ్లో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్కే కాదు, వేరే హోల్ బాడీకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ అన్ని ప్రాబ్లమ్స్కి యునానీలో మంచి ట్రీట్మెంట్ ఉంది. మీరు ఏమీ ఆలోచించకుండా యునానీకి రండి. సో చూసారు కదా, మెనోపాస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్, మీ మూడ్ స్వింగ్స్ కానీ అసలు కంట్రోల్లో ఉండవు. దానికి యునానీలో మంచి పరిష్కారం ఉంది. మీ డాక్టర్ చెప్పినట్టు మీకు ఏమైనా ఇలాంటి సింటమ్స్ కనిపిస్తే ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోండి. క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.